అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫామ్ను ఓపెన్ చేస్తూ ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఏ డాటా నింపాలి, ఏది అవసరం లేదు. ఒకవేళ మీరు తప్పు చేసిర్రు అనుకోండి, అప్లికేషన్ మొత్తానికి క్లోజ్ అయిపోతుంది, మీరు ఎలిజిబుల్ కాదు. సో ప్రాపర్గా ఎలా నింపాలి, ఎలాంటి డబ్బులు లేకుండా, ఎలాంటి ఫీ లేకుండా సింపుల్గా మీ మొబైల్లోనే 5 నిమిషాలలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటువంటి విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని చూస్తూ మీ ఫోన్లోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మరో విషయం, ఇది నేను అప్లికేషన్ చేయాలి కాబట్టి ఒక జిల్లాకు సంబంధించినటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ఏ జిల్లా వాళ్ళైనా ఇదే అప్లికేషన్ ఉంటుంది. మీ యొక్క క్లస్టరు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నింపుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ప్రజెంట్ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి పెద్దపల్లి, మరొకటి మహబూబ్ నగర్. నేను అప్లికేషన్ నింపే సమయంలో ఈ జిల్లాల నోటిఫికేషన్లు అయిపోతే ఇంకో జిల్లా నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. ఎవరు నింపినా, ఎలా నింపినా అప్లికేషన్ ఫామ్ ఒక్కటే. మీ డీటెయిల్స్ మారుతాయి, మీ అంగన్వాడీ సెంటర్ మారుతుంది, మీ జిల్లా మారుతుంది. మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ ఒకటే, మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి విధానం ఒకటే. సో ఇక శుద్ధి లేకుండా డైరెక్ట్ వెబ్సైట్లోకి వచ్చేస్తే ఇది వెబ్సైట్. ఈ లింక్ను నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి లింక్స్ అండ్ మంచి మంచి అప్డేట్స్ వాట్సాప్లో అందుతాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఇక్కడికి రావచ్చు. దానిపైన క్లిక్ చేస్తేనే ఇక్కడికి వచ్చేస్తారు. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్. ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, ఏడబ్ల్యూహెచ్ అంటే అంగన్వాడీ హెల్పర్. సో ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని ఉంటుందండి. ఫస్ట్ దానికంటే ముందు పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. దీనిలో అంగన్వాడీ టీచర్కా, అంగన్వాడీ హెల్పర్కా, జాగ్రత్తగా చూడండి. అంగన్వాడీ టీచర్కి ఉన్నది కాబట్టి టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రెండవది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ జిల్లాలలో మీరు ఒకసారి క్లిక్ చేస్తే, నేను ఆదిలాబాద్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాపప్ వచ్చింది చూసిరా, డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఫర్ ద డిస్టిక్ నాట్ ఓపెన్ అని చెప్పేసి. సో అన్ని జిల్లాలు ఓపెన్ కాలేవు. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది మాత్రమే ఓపెన్ అయింది. సో పెద్దపల్లిది తీసుకుంటుంది. లేదు నేను వేరే జిల్లా తీసుకుంటా, మంచిర్యాల తీసుకుంటా అంటే మంచిర్యాల ఇక్కడ ఓపెన్ కాలేదు. ఇక వేరే జిల్లా మనం క్లిక్ చేసి చూస్తే రాజన్న సిరిసిల్ల ఉంది, చూడగానే ఓపెన్ కాలేదు. అదే మహబూబ్ నగర్ది కూడా ఓపెన్ అయింది. మనం ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటిది సెలెక్ట్ చేస్తే చూపిస్తుంది. ఇట్లా మహబూబ్ నగర్ క్లిక్ చేస్తే సప్లీ అయ్యేది, ఎందుకంటే అప్లికేషన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో పెద్దపల్లిది చూద్దాం. పెద్దపల్లికి సంబంధించినటువంటిది ఈ విధంగా పెద్దపల్లి జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాం. పెద్దపల్లి జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? మంతని, పెద్దపల్లి, రామగుండం 3 ప్రాజెక్టులు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మంతని, పెద్దపల్లి, రామగుండం. మీ ఊరు ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలోనే అప్లై చేసుకోవాలి కదా. మీరు అంగన్వాడీ సెంటర్కి అప్లై చేసుకోవాలి అని అంటే ఒకటే అప్లికేషన్, ఒకటే ఊరు కోసం అప్లై చేస్తారు. అది ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ మంతని సెలెక్ట్ చేసుకుంటున్నా. మంతని సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ ఏముంటుందంటే అంగన్వాడీ సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో అంగన్వాడీ సెంటర్ నేను బేగంపేటను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బేగంపేటను సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ కాగానే అక్కడ ఎవరికి ఖాళీ ఉన్నదో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకునేలాగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇక అప్లికెంట్ నేము, మీ పేరు రాయండి. ఇక్కడ మీ పేరు ఏదైతే అది, సో మీ ఫాదర్ నేమ్ రాయండి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఉన్నదాని ప్రకారం రాయాలి. మీ పేరు పెళ్ళైన తర్వాత మారుతుంది, మారిన పేరు కాదు. ఎస్ఎస్సి మెమోలో ఎట్లుంటే గట్లా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 అడుగుతాయి చూడండి, ఫాదర్ నేమ్ అడుగుతుంది, హస్బెండ్ నేమ్ అడుగుతుంది. 2 ఉంటాయి. మీ ఆధార్ నంబర్ ఎంట్రీ చేయాలి ఇక్కడ, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి, మీ అడ్రస్ రాయాలి. సో యాజ్ పర్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రకారం మీ అడ్రస్ రాయండి. అండ్ వార్డు, విలేజ్, మీది వార్డు అయితే ఏ వార్డు, సిటీ అయితేనేమో ఇట్లా రాస్తాం. లేదు బేగంపేట కోసం అప్లై చేస్తున్నాయి కాబట్టి బేగంపేట ఇక్కడ ఆ ఏరియాకి సంబంధించినటువంటి అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ వార్డా, ఆ విలేజా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను నింపుతా. విలేజ్ వల్ల అయితేనేమో విలేజ్ అడ్రస్ ఉంటుంది, వార్డు వల్ల అయితేనేమో వార్డు అడ్రస్ ఉంటుంది. నేను అప్లికేషన్ ఫామ్ చెప్పే విధానం అంతా కూడా అందరిని ఉద్దేశించి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ అని ఉంది కదా, ఈ క్యాస్ట్ రిజర్వేషన్ చూడండి బీసీఈ మాత్రమే వచ్చింది. ఎందుకు ఇట్లా వచ్చింది అని అంటే నేను బేగంపేట సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఈ బేగంపేట 4 అనేది బీసీఈకి కేటాయించారు. సో బీసీఈ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట ఇక్కడ. సో అట్లనే నేను ఇదిగాక బోయిన్పేట సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూస్తే బీసీబీకి సెలెక్ట్ అయింది. చూసిరా, అంటే బీసీబీ ఉన్నది ఇక్కడ. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఇదే బేగంపేట 1 ఉన్నది అనుకోండి, బేగంపేట 1 ఈడబ్ల్యూఎస్కి కేటాయించారు. సో ఇక్కడ మనం చూడొచ్చు బేగంపేట 2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎస్టీకి. అంటే ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. అప్లికేషన్ కూడా ఎవరు చేసుకోవాలో కూడా ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ క్యాస్ట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వెదర్ మైనారిటీ, మీరు మైనారిటీ కిందకి వస్తారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో బీసీఈ వాళ్ళు మాత్రమే మైనారిటీ కిందకి వస్తారు కదా.
అండ్ ముస్లిం మైనార్టీలు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఎస్ అని పెట్టరు, లేకపోతే నో అని పెట్టుర్రి. అండ్ మీ డీటెయిల్స్ విషయంలో టైప్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి. ఈ ఎస్ఎస్సిలో మీ మార్క్సా, మీ జీపీఏనా, లేదా ఓపెన్ ఎస్ఎస్సియా, ఓపెన్ జీపీఏనా. రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళకు మార్కులు ఉంటాయి, జీపీఏ ఉంటుంది. మొదటి రెండు రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళకు. ఇక ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓపెన్ 10th సంబంధించి ఓపెన్ ఎస్ఎస్సి అని పెట్టాలి, ఓపెన్ ఎస్ఎస్సికి సంబంధించిన ఓపెన్ జీపీఏ పెట్టాలి. జీపీఏ పాయింట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ జీపీఏ, లేదు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ ఎస్ఎస్సి. చూసిరా ఇక్కడ లాస్ట్ టైం అడిగారు నన్ను ఓపెన్ 10th ఓపెన్ డిగ్రీలు వర్తిస్తాయని. సో అందరు ఎలిజిబులే అనమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మార్కులు అయితేనేమో ఇక్కడ మార్కులు ఎంటర్ చేయాలి. ఇక్కడ జీపీఏ అయితే జీపీఏ యాక్టివేట్ అవుతుంది. ఇగో మార్కులది హైడ్ అయిపోతుంది. మీరు మార్కులది పెడితే మార్కులది హైలైట్ అవుతుంది, జీపీఏ హైడ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. మీ ఎస్ఎస్సి మార్కులు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 580 మార్కులు వచ్చినాయని నేను ఎంటర్ చేస్తున్నా జీపీఏకు. సో ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయినావు ఆ ఇయర్కి సంబంధించింది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో, 10వ తరగతి ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మంత్ ఫస్ట్ ఇచ్చిండు, డేటు, ఇయర్ ఇచ్చిండు. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ చాలామంది డేటు అండ్ మంత్ మనకు మెమోలో ఉంటుంది, కానీ ఇక్కడ ఇచ్చింది ఎంఎండిడి అంటే ఫస్ట్ మంత్, తర్వాత డేటు, తర్వాత ఇయర్ ఉన్నది. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో క్యాలెండర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు క్యాలెండర్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇయర్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్లో ఏ ఇయర్ అయితే ఆ ఇయర్, ఏ మంత్ అయితే ఆ మంత్, ఏ డేట్ అయితే ఆ డేట్ మనం ఇది ఈ విధంగా డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతాడు. సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఓపెన్ ఇంటర్లో చేసినావా, రెగ్యులర్ చేసినావా, ఏది అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఓపెన్లో, రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ అంటే క్లిక్ చేస్తే రెగ్యులర్ది, ఓపెన్ది క్లిక్ చేస్తే ఓపెన్ది మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ క్లిక్ చేసిన ఆ రెగ్యులర్ కూడా ఏ ఇయర్లో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి, 980. బాగా కొడుతున్నాను అనుకోకూరి, ఏదో శాంపిల్గా చెప్తున్నా, కానీ మార్కులు ఏం రావు మనకు, మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్లమే. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఏ క్వాలిఫికేషన్ ఉంటే, డిగ్రీ ఉంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి ఉంటే పిహెచ్డి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి, హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడనేమో ఇంటర్మీడియట్ వరకే చూసుకుంటారు, కానీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పిహెచ్డి అని అడుగుతున్నాడు. ఏది ఉంటే గదే పెట్టండి. మీరు నిర్మోహమాట పడకూరి, పెడితే అయ్యో ఉద్యోగం పోతుందేమో, ఇంకేదైనా అవుతుందేమో అని అనుకోకూరి, ఏది ఉంటే అది పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎప్పుడు చేసిర్రు అంటే మొన్ననే 2013లో చేసిన అంటే అట్లా. ఇక్కడ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే దాని గురించి అడుగుతాడు ఇక్కడ. సో ఇక్కడ వీడియో అని అన్నాం అనుకోండి, సో ఎస్ అని పెడితే దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో కాకుంటే నో అని పెట్టేస్తే ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, హైడ్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇక్కడ వెదర్ అప్లికెంట్ అండ్ అర్ఫన్ అయితేనేమో ఎస్ అని పెట్టిరు అనుకోండి, ఇది యాక్టివ్లో ఉంటుంది. అర్ఫన్ కాని వాళ్ళు నో అని పెడితే ఇది హైడ్ అయిపోతుంది, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వెదర్ అప్లికెంట్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్, ఒకవేళ తను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో ఎస్ అని పెట్టాలి. దానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో అని పెట్టేయండి, మీకు సంబంధం లేకపోతే అది హైడ్ అయిపోతుంది. దాని తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్. సో ఇది ఖచ్చితంగా రీసెంట్గా తీసుకున్నటువంటిది అయి ఉండాలి. రీసెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ను మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మెమో సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా అప్లోడ్ చేయాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్ అయితే తన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ ఎవరైనా ఉంటే, చాలా తక్కువ మంది ఉంటారు ఉమెన్లో, సో వాళ్ళ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉంటే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ కింద మనం ఇక్కడ నింపినాం కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని. సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని నింపితే పోస్ట్ గ్రాడ్యుయేట్, మీరు పిహెచ్డి అని నింపితే పిహెచ్డిది, లేదు నన్ను అంటే అసలు లేదు అని అంటేనే ఏది అవసరం లేదు, డిగ్రీ అని నింపితే డిగ్రీది. సో మనం ఇక్కడ ఏది నింపితే ఆ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ నింపితే అది వస్తుంది. నేను మీకు ఒక ఫామ్ మాత్రమే చూపించిన. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా జాగ్రత్తగా నింపి ఫైనల్ సబ్మిట్ చేయండి. ఇలా సబ్మిట్ చేసి ఎలాంటి ఫీజు లేకుండా
మీరు సెలక్షన్ ప్రాసెస్లో ముందుండొచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి గతంలోనే చెప్పిన, ఇంటర్మీడియట్ మార్కుల నుంచి 70 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే 70% మార్కులు తీసుకుంటారు. వీడియోకు 5%, అర్ఫన్కు 10, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అయితే 5 మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా 10 మార్కులు, మొత్తం 100 మార్కులు అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో కౌంట్ చేస్తారు. దీని ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎలాంటి పరీక్ష ఉండదు. సో అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకొని మీ అదృష్టాన్ని అండ్ మీ టాలెంట్ను పరీక్షించుకోండి. ఫస్ట్ అదృష్టమే, తర్వాతనే టాలెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ లేదు కాబట్టి. అప్లికేషన్ చేసుకోండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ లాగా మీ డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్లకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.